తేడా అదేనా హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య అఫీషియల్. సో ఈరోజైతే టైం ఎంత అవుతుందంటే మార్నింగ్ ఒక 4:30 అవుతుందా. సో మనం ఈరోజైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో చూద్దాం రండి మనం ఈ ప్లేస్కి పోతున్నామని. కమాన్. సో గాయ్స్, మేమైతే వెయిట్ చేస్తున్నాము. సో సమ్వన్ ఈస్ కమింగ్, చూపిస్తా ఎవరు అని చెప్పి. సో మీరు వస్తున్నాడు. మేమైతే పెట్రోల్ వేసుకొని పోతున్నాము. చూడండి, చాలా కోల్డ్గా ఉంది క్లైమేట్, చాలా చల్లగా ఉంది గైస్. మేమైతే వెనకాల వెళ్తున్నాం గైస్. మా అన్న ముందర బైక్ డ్రైవ్ చేసుకొని పోతా అన్నాడు. ఫాలో మీ అని చెప్పేసి పోతా అన్నాడు గైస్. నంది హిల్స్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము ఇప్పుడు జస్ట్. చూడండి, మార్నింగే క్రౌడ్, ఫుల్ క్రౌడ్, ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎంతమంది వీకెండ్స్లో చాలామంది ఉన్నారు. స్పేస్ అయితే లేదు, ఫుల్ కార్స్ ఉన్నాయి. చూడండి గైస్, మేము వెళ్తాండేది స్కై అంతా చూడండి. అసలు ఏమీ స్కై అయితే అస్సలు కనిపిస్తలేదు, ఫుల్ స్నో. చూడండి ఎంత బాగుందో. నైస్ వ్యూ కదా. మేమైతే ఇప్పుడు వచ్చినాము. సో ఇంకా లోపలికి ఎంటర్ చేస్తున్నాము. అయితే బైక్ పార్క్ చేసేకైతే వచ్చినాము. మా అన్న అక్కడ పార్కింగ్. టికెట్లు తీసుకోవాలా? గైస్, మేమైతే ఇప్పుడే కింద నుంచి వచ్చినాం. టికెట్స్ తీసుకొని పర్ హెడ్ 50 రూపీస్ ఏదో ప్రైజ్. చూడండి ఎంతమంది వచ్చారు. ముందర చూసినట్టు కొంచెం బగిలో ఉంది. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు టెంపుల్ కూడా ఉంది ఇక్కడ.
మార్నింగ్ టెంపుల్ కూడా చూసుకొని కాదు పైన మోకాలు కింద కండ మొక్కి ఇంతసేపు అయితే ఎట్లా ఎక్కేసానో ఇంకైతే నాకు కసపు వస్తుంది. అస్సలు కాలేదు, కూర్చునే ఇప్పుడు నా వల్ల అయితే కాదు, ఇంకా టైర్డ్ అయిపోయింది. తేడా అది నేనేనా? సరే గైస్ చూడండి, నేనంట. గైస్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ స్పాట్. రండి చూద్దాం. ചേച്ചി ചേട്ടനെ കൂട്ടി വരാം. మా అన్న చూడండి, స్టెప్స్ ఎక్కి ఎక్కి పైనకి వచ్చి ఫుల్ టైర్డ్ అయిపోయినాడు, కూర్చోన్నాడు. ఇంకా ఎందరమో ఆర్డర్ లేకుండా ఉండేదే మేలు. మొగోళ్ళు ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసుకుంటా పోతాం ఏదో జాగాలో. అది చూడండి, మేమైతే రిటర్న్ బ్యాక్ వెళ్తా అన్నాము. సో మంచి వ్యూ, చాలా బాగుంది వ్యూ అయితే మాత్రము. మీరు కూడా చూడండి, రండి. సో చాలా చాలా బాగుంది, వచ్చి చూడండి, టైం స్పెండ్ చేయండి, బాగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళండి. చూడండి అక్కడైతే ఉన్నారు, వాళ్ళైతే బైక్ తీసుకొని వస్తారు, వచ్చిన తర్వాత పోవాలి. మేమైతే రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాము. సో బాయ్ బాయ్ బాయ్, టాటా బాయ్ టు నంది హిల్స్. హ్యాడ్ ఎ గ్రేట్ టైం, చాలా బాగుంది. బాయ్, వీఆర్ గోయింగ్ బ్యాక్. మేమైతే రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాము. చూడండి టైం అయితే యాక్చువల్లీ 8 అవుతుంది, అయినా వస్తున్నారు నంది హిల్స్కి. చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో మీరైతే చూసారు కదా ఎలా ఉంది వివో.
జరుగుతూ ఉంది యాక్చువల్లీ. సైడ్ చూడండి వ్యూ చూడండి ఇంకా ఎట్లా ఉంటుంది స్నో. మళ్ళీ స్కూల్ అని చెప్తే కదా క్లైమేట్ నందిల్స్లో చూడాలి అనుకునేదే నేను. మేఘాలు చూసేసినాయి చాలు. ఫుల్ జాలి జాలి ఎల్లా జాలి జోబల్లా ఖాళీ ఖాళీ. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకైతే ఫస్ట్ టైం ఏం లేదు, నాకైతే 3-4 టైమ్స్ అయిపోయింది. బట్ ఈసారి అయితే నాకు కొంచెం బేజారు అయిపోయింది గైస్ ఎక్కువ. ఎందుకు అని చెప్పి అడుగుతారా, మేమైతే వెళ్ళాము. మేము వెళ్ళింది యాక్చువల్లీ లేట్ ఎక్కింది. ఎందుకంటే మా అన్న ఒక 10-20 minutes లేట్ చేసేసి అక్కడే బస్ అక్కడ మేము వెయిట్ చేసుకున్న ప్లేస్లో వచ్చిన తర్వాత ఏమైంది ఏం కాలేదా? కానీ నాకు ఒకటి అయితే జరిగింది, అది నాకేదో అప్సెట్ అయిపోయింది. మేమైతే ఫోన్పే పెట్టుకున్నాం ఓకేనా, కానీ క్యూలో అంతా నిలబడ్డాం. టికెట్ తర్వాత వెళ్ళిపోయినాం గైస్, దగ్గరికి వెళ్ళిపోయినాం. మేమైతే టికెట్స్ ఇంకేం తీసుకుంటున్నాం, తీసుకోలేకపోతే ఫోన్పే అని అడిగితే ఫోన్పే నాట్ అలౌడ్ అని చెప్పేస్తారు. ఫుల్ అప్సెట్ గైస్ నేనైతే. ఇంకేం చేసేది మళ్ళీ తర్వాత నెట్వర్క్ వేరే ఇష్యూ, నెట్వర్కే లేదు టాప్ కదా ఎక్కువ. సో నెట్వర్క్ అనేది లేదు. ఇంకేం చేసేది మళ్ళీ ఇంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు మనం వెళ్ళకపోతే బాగుంటుంది కదా. సో అందుకని ఎట్లా చేసి ఫోన్పే క్యాష్ తీసుకొని, క్యాష్ షాప్ అక్కడ షాప్ ఉంటుంది కదా, షాప్ క్యాష్ క్యాష్ తీసుకున్న తర్వాత ఇంకా క్యాష్ తీసుకొని వాళ్ళకి ఫోన్పే చేసి మేము ఇప్పుడు వచ్చి టికెట్ తీసుకొని అక్కడి నుంచి పోయినాం గైస్. నేనైతే ఈ ప్లాన్ వర్కౌట్ కాదు ఈరోజు, మనం రిటర్న్ వెళ్ళిపోవాల్సిందే, ఇంక వేరే దారి లేదు. ఎక్కడికైనా నచ్చిన చోటుకి పిలుచుకొని వస్తే అది చూసుకునే పోవాలా అనే ఒక మైండ్ సెట్తో ఎట్లా పట్టి చూసి ఫైనలీ మేము చూసేసాం నంది హిల్స్. అయితే అప్పు సార్